ఆధ్యాత్మిక మిత్రులరా, విభీషణుడు తన సోదరుడైనటువంటి దశానను యొక్క అనుమతి తీసుకుని లంకను వదిలి ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటి యువతల తీరంలో ఉన్నటువంటి శ్రీరాముని సైన్యం ఉన్న ప్రదేశానికి వచ్చి ఆకాశంలో నిలబడి ఉన్నాడు. అతని నలుగురు మంత్రులు ఆయుధాలు ధరించి అతనికి కాపలాగా ఉన్నారు. ఇది చూసినటువంటి సుగ్రీవుడు అతన్ని, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పి అడిగారు. అడిగిన వెంటనే ఆయన, నేను లంకేశ్వరుడైనటువంటి దశానను యొక్క సోదరుణ్ణి. ఆయన సీతను అపహరించి లంకలోని అశోకవనంలో ఉంచాడు. అది ధర్మం కాదు అని నేను చెప్పిన మీదట ఆయన నన్ను అవమానించి వెళ్ళగొట్టారు. నేను శ్రీరాముని యొక్క శరణు చొచ్చి ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళి రావణుని సోదరుడైన విభీషణుడు మిమ్మల్ని శరణు కోరిని వచ్చాడని శ్రీరామునితో చెప్పండి అని కోరాడు. వెంటనే సుగ్రీవ లక్ష్మణులు శ్రీరాముని దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని వివరించారు. వెంటనే శ్రీరాముడు అక్కడ ఉన్నటువంటి వానర యోధులను, మీ అభిప్రాయాలు ఏమిటి, దశరథుని యొక్క సోదరుడు మన శరణు కోరు వచ్చాడు, దానిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు అభిప్రాయాలు చెప్తున్నారు. సుగ్రీవుడు శత్రు శిబిరంలో వాడిని మనం శరణివ్వడం కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది అని చెప్పి ఆయన అంటాడు. ఇలాగే రకరకాలుగా ఒక్కొక్కళ్ళు తమ భావనవాళ్ళు చెప్పాడు. ఆ తరువాత శ్రీరాముడు లంకలో విభీషణుని కలిసినటువంటి పవనసుత హనుమను నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడుగుతారు. వెంటనే ఆయన, శ్రీరామ, ఆయన దశాననుని సోదరుడు, వాళ్ళిద్దరూ దాయాదులు. అయితే అతను హరినామ సంకీర్తన చేస్తూ లంకవాసులకు విరుద్ధమైన స్వభావాలతో ఆయన ఉంటాడు. తరువాత సుగ్రీవునికి నీ ద్వారా రాజ్యం వచ్చిందన్న విషయం ఆయనకు తెలిసే ఉంటుంది. ధర్మాత్ముడవైన నిన్ను శరణ చెందితే లంకా రాజ్యం తనకు ప్రాప్తిస్తుందనే భావనలో ఉండి ఉండవచ్చు. అందుచేత అతనికి శరణివ్వడం మంచిదే నా అభిప్రాయం ప్రకారం. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమంతా కూడా కట్టుబడి ఉంటాము అని చెప్పి హనుమ ఎప్పుడైతే అన్నాడో ఆ మాటలు శ్రీరామునికి ప్రీతి కలిగించాయి. మనకి ఈ సందర్భంలో తెలుగులో బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్పుకుంటారో అంటే, పెద్దలు ఒకరి నుంచి ఒకరు కథలుగా చెప్పుకునే దాంట్లో ఈ కథ కూడా ఉంది. విభీషణుడు శరణను వస్తే అతనికి
నువ్వు శరణిచ్చావు, రేపొద్దున రావణుడే శరణు కోసం వస్తే అప్పుడేం చేస్తావు అని అడిగితే రాముడు ఏం చెప్పాడట? విభీషణుడు శరణు వచ్చి అడిగాడు కాబట్టి అతనికి లంకారాజ్యం ఇస్తానని మాట ఇచ్చాను, అలాగే అతని లంకకు రాజుని చేస్తాను. రేపొద్దుట రావణుడే వచ్చి నన్ను శరణు కోరితే నేను అతనికి అయోధ్య రాజ్యాన్నిచ్చి సోదరులతో కలిసి వనాలకు వెడతాను అని చెప్పినట్లుగా మనకిక్కడ చెప్పుకుంటూ ఉంటారు. అయితే సత్యార్థాన్ని ఒకసారి గమనించండి. పరమశివభక్తుడైనటువంటి త్రిలోకాధిపతి అయినటువంటి లంకేశ్వరుడు రాముని శరణు కోరతాడా? పోనీ కోరాడని అనుకుందాం. అయోధ్యావాసులు రాముణ్ణి రాజుగా ఎంచుకున్నది యోగ్యుడని ఎంచుకున్నారు. ఆ రాజ్యాన్ని శరణు చొచ్చిన వాళ్ళకి ఆయన దానం ఇస్తాడని కాదు. మనకి భరతుడు ఈ విషయాల గురించి ఎన్ని వివరాలు చెప్పాడో మనం విని ఉన్నాం కదా. అది రాజ్యము ఏదైనా అది రాజుది కాదు, రఘువంశీయులది కూడా కాదు. ఆ రాజ్యము కార్యక్షేత్రం, యోగ్యత గలవాడు ఆ రాజ్య సహాయంతో ప్రజలందరికీ మేలు చేకూరుస్తాడని ఇదా చేస్తుంటారు. అలాగా ఇవి ఎందుకంటే భాస్కర రామాయణం దీని గురించి చెప్పిందంటారు. అందుకే తెలుగు ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంది. ఈ రకంగా ఎప్పుడైతే అందరూ తమ అభిప్రాయాలను తెలియచేశారో అప్పుడు రాముడు ఏమంటాడంటే, నన్ను శరణు అని వచ్చిన వారికి ఎవరికైనా నేను శరణిస్తాను, అది ధర్మం అని చెప్పి రాముడు ఎప్పుడైతే అన్నాడో అప్పుడు సుగ్రీవుడు ఏమంటాడంటే, అందరూ దీన్ని అంగీకరిస్తున్నారు కాబట్టి ఆ విభీషణుడిని మా స్నేహితుడిగా నేను చూస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు విభీషణుడిని తమ దగ్గరికి పిలుస్తారు. విభీషణుడు తన నలుగురు మంత్రులతో వచ్చి రాముని పాదాలకు నమస్కరించి, శ్రీరామ, నీ గురించి అనేక విషయాలు నేను తెలుసుకుంటూ ఉన్నాను. హరినామ స్మరణ చేసుకుంటూ విష్ణువు అర్హత గల రాముని దర్శనం చేసుకోవాలని భావించాను. సీతామాత గురించి నేను చెప్పిన మాటలు నా సోదరుడు ఎప్పుడైతే వినలేదో ఇక అక్కడ ఉండలేక నేను నీ శరణుకు కోరి వచ్చాను అని చెప్పి ఆయన అంటాడు. అనేటప్పటికీ మంచిదే, అలాగే రాక్షస రాజ్యం యొక్క బలాబలాలు ఏమిటో నాకు చెప్పు అని చెప్పి రాముడు అడుగుతాడు. అనేటప్పటికీ దశాననుడు అనేక బ్రహ్మను కూర్చి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. దేవ, దానవ, యక్ష, గంధర్వలు ఎవరు కూడా ఆయన నువ్వు ఓడించలేరు. అంతేకాకుండా ఇంద్రజిత్తు మహాశక్తి సంపన్నుడు, గొప్ప అస్త్ర విద్యా ధురంధరుడు, దేవతలను జయించి ఇంద్రజిత్ అనే బిరుదును పొందినటువంటి వాడు. ఇక ప్రశస్తుడు రావణుని యొక్క సేనాని. అతడు కైలాసంలో మణిభద్రుని ఓడించినటువంటి మహాశక్తి సంపన్నుడు. ఇక కుంభకర్ణుడు అతి బలవంతుడు. ఇలాగే ఎంతో మంది లంకలో ఉన్నటువంటి కోట్లాది సైన్యంతో పాటు అనేక ప్రాంతాల్లో రావణునికి కోట్లాది మంది రాక్షస సేన ఉంది. ఈ రాక్షస వీరుల అండతోనే దశాననుడు దిక్పాలకులను గెలిచి
త్రిలోకాధిపతి అయ్యాడు అని విభీషణుడు చెప్పగానే, విభీషణ, దశానన, కుంభకర్ణ, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు మొదలైన వారిని సంవధించి లంకా రాజ్యానికి నిన్ను రాజును చేస్తాను అని రాముడు అంటాడు. ఆ వెంటనే విభీషణుడు ఆయనకి నమస్కరించి, శ్రీరామ, నేను నీకు అన్ని విధాలా సహకరిస్తాను, అంతేకాకుండా రాక్షసులతో కూడా నేను యుద్ధం చేసి పూర్తిగా నీ కృపకు పాత్రుడనవుతాను అని చెప్పడంతో వెంటనే లక్ష్మణుణ్ణి సముద్ర జలాలు తీసుకురమ్మని ఆజ్ఞాపించి అతనికి అక్కడే లంకా రాజ్యానికి రాజుగా అభిషేకం చేస్తాడు శ్రీరాముడు. ఆ రకంగా విభీషణుడు రాముని శరణాగతి చెంది లంక రాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు. తరువాత సుగ్రీవుడు, హనుమంతుడు సముద్ర తీరాన్ని ఎలా దాటాలి అని చెప్పి విభీషణుడిని అడిగారు. దానికి విభీషణుడు, శ్రీరాముడు సముద్రుణ్ణి మార్గం సూచించమని కోరితే బాగుంటుంది అని అన్నాడు. శార్దూలుడనే గూఢచారి లంక నుండి వచ్చి రామదండును పర్యవేక్షించాడు. వాళ్ళు 10 యోజనాల దూరం ఈ వానర సేన వ్యాపించి ఉండటం చూసి దశాననునికి ఈ వార్తను పంపించాడు. దశాననుడు అమాత్యులతో ఆలోచించి శుకుడనేటటువంటి మాయా విద్య తెలిసిన గూఢచారిని సుగ్రీవుని దగ్గరికి దూతగా పంపారు. సుగ్రీవ, వృక్ష రజస్సు పుత్రుడవు నీవు, వాలి సోదరుడవు, ఉత్తముకుల సంజాతుడివి. నీవు అయోధ్య రాకుమారుల తరపున మా పైకి యుద్ధానికి రావడం మంచిది కాదు. ఉత్తరాది నుండి ఇతరులు ఈ ప్రాంతాలను ఆక్రమించకుండా ఉండడానికి వాలి దశానుల మధ్య సంధి ఒప్పందం ఉంది. కరదూషణాదులు జనస్థానంలో ఉండి అటు నుంచి వచ్చే వాళ్ళని ఆపు చేసేవారు. దానివల్ల కిష్కింద లాభపడేది. అందుచేత నీవు రామునితో సంబంధాలను తెంచుకుని మాకు సహకరించడం మంచిది. అయోధ్య ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతం, లంక కిష్కిందకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అంతేకాకుండా మణిమాణిక్యాలతో బంగారంతో తొలతొగుతున్నటువంటి రాజ్యము. మీకు ఏ సహాయం కావాలన్నా లంక నుండి మీకు అందుతుంది. అయోధ్య నుండి మీరు ఏం లాభం పొందుతారు అని చెప్పి శుకుడు చెప్పడంతో సుగ్రీవుడు శుకునితో ఇలా అంటాడు, నీకు నాకు మధ్య ఏ మిత్రత్వం లేదు, రామునితోనే నా మిత్రత్వము. అంతేకాకుండా వానప్రస్థానికి వెడుతూ నా అన్న వాలి రామునికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోమని సూచించారు. అలాగే రాముని ద్వారా నేను రాజ్యాన్ని పొంది సుఖిస్తున్నాను. నేను సీతకు అన్వేషించి సీతను రాముని దగ్గరకు చేరుస్తానని మాట ఇచ్చాను. అలాగే మేమందరం కూడా ఆయనకి సహకరిస్తాం. రాముడు ఎంత బలశాలో, ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో నీకు తెలియటం లేదు అని చెప్పి, నేను మీ మాటలు వినే ప్రసక్తి లేదు అని ఈ విషయం మీ ప్రభువుకు చెప్పు అని శుకుణ్ణి చెప్పి పంపించాడు. అంతలో అంగదుడు వచ్చి
చిన్నాన్న, శుకుడు లంక గూఢచారి విభాగానికి నాయకుడు. ఈ సమయంలో ఇతన్ని లంక వెళ్ళనిస్తే మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. దూతను ఏమి చేయకూడదు కాబట్టి మనం ఇతన్ని బందీగా ఉంచుదాం అని చెప్పి అంగదుడంటే వానరులు అతను బందీగా ఉంచారు.